పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల దొంగ సచ్చినాడా ఈడు పిచ్చికి ఈరోజు నేను బలైపోయాను ఏట ఆలోచిస్తున్నావు ఆహా ఏం లేదు చెప్పు చెప్పా వాళ్ళిద్దరికి మనువు చేస్తావా నేదా అయినా మీరందరూ నన్ను ఇదివరకు చూసినట్టు చూడట్లేదు మార్పు నాలో రాలేదు మీలో వచ్చిందంతే మారండి బావా మారండి హనుమయ్య గారు మారటం అంటే ఇలా తెల్ల జుట్టు వచ్చేయడం కాదు పెద్దవాళ్ళు అయిపోవడం అంతకంటే కాదు అదే మీరన్నట్టు పెద్దరికం నీలాంటి మంచి ఫ్రెండ్ నాకుందని నేనేనాడు అనుకోలేదు అసలు హలో అంత ఓవర్ యాక్షన్ వద్దు నీలుని నా దగ్గరికి పంపింది నువ్వే అని నాకు తెలుసు నోరు మీద పెచ్చోడా ఎంతో మంచోడని మీ నాన్ననే పాడు చేయడమే కాకుండా లారీతో గుద్దించి మరీ చంపించేశాడు ఈ దేవరా అన్నీ తెలుసున్నా కూడా ఏమీ చెప్పలేకుండా పోతున్నాను ఆడికని వచ్చాడా ఎక్కడ చెప్పు ఆ టింగ్ బడేలు గడితో నాకు చాలా పని ఉంది ఎక్కడో కిట్టబాబు వీడికి అన్నీ తెలుసు అసలు ఒక్కొక్కసారి వీడిని చూస్తే వీడికి అన్ని విషయాలు ఎలా తెలుసా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది అంతేకాదు వాడు ఇవన్నీ గుర్తుంచుకున్నందుకు నాకు ఇప్పటికీ మతిపోతుంది సరే మీరిద్దరూ నా మతి పోగొట్టకుండా వెళ్ళి పని చూసుకోండి బాబు నేను వెళ్ళి పల్లవితో మాట్లాడరానా ఏం మాట్లాడతావు మీరు మనసులో ఏమనుకుంటున్నారో అదే మాట్లాడతాను మీకెందుకు మీరు అలా ఉండండి ఆ కోణం గారిని కూడా తీసుకెళ్తావా చెప్పు ఆ టింగ్ బడేలు గడితో నాకు చాలా పని ఉంది ఎక్కడో చెప్పు లేదు బాబు నేను ఆ అమ్మాయిని రేపు కలుస్తాను వస్తాను బాబు ఏంటి బండా ఏమైంది అంతలా నవ్వుకుంటున్నారు ఆ కోణంగాడిని వాళ్ళ ఇంటి దగ్గర దింపొస్తున్నాం
ఆడు మాటలు గుర్తొచ్చి నవ్వుకుంటున్నాం. పాపం మతిస్థిమితం లేనోడిని ఇద్దరు యోధులు కలిసి ఏడిపిస్తారా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? మేమేమి అతన్ని ఆట పట్టించడం లేదు, అతను అన్న మాటలు విని నవ్వుకుంటున్నాం. ఏటన్నాడు? మళ్ళీ పాపం గారెలు చేసింది. దానికి బీరతొక్కు పచ్చడి లేదని పెద్ద గొడవ చేసి గారెలన్నీ తన పైకండువా గుచ్చి మెల్ల వేసుకుని కోపంగా అలిగి కూర్చున్నాడు. పాపం మళ్ళీ వెళ్ళి బీరకాయలు కోసుకొచ్చి తొక్కుతో పచ్చడి చేసి పెట్టింది. తిన్నాడా పాపం? ఏంటి తినేది? కాయ మీరు వండుకుని పై తొక్క నాకు పచ్చడి చేస్తావని కోపంగా గారెల్ని లేదు తినేశాడు. మరి ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావు? మతిస్థిమితం లేని మనిషిని ఆట పట్టిస్తావా? అర్థమైంది, నాదే తప్పు. అయినా పాపం కోణంగానికి పిచ్చి తగ్గదా? నిన్న లచ్చన్న మల్లికి కోణంగాడి పిచ్చి తగ్గించి చూపించాడంట. అప్పుడు మల్లికి ధైర్యం వచ్చింది, ఎప్పుడు కావాలంటే అప్పుడు కోణంగికి పిచ్చి తగ్గించేయచ్చని. లచ్చన్న చేసిన ఓ చిన్న వైద్యం వల్ల కోణంగికి పిచ్చి తగ్గిపోతుందని ఇప్పుడు మాకు నమ్మకం వచ్చింది. మరి అలాంటప్పుడు కోణంగానికి వైద్యం చేసి పిచ్చి తగ్గించొచ్చు కదా? లేదు శివంగి, కోణంగి పిచ్చితో ఉంటే మనకు చాలా ఉపయోగం. కోణంగి నిజం చెప్పినా పిచ్చివాడు అనుకొని వదిలేస్తారు. అంతకుముందు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అక్కడ జరిగినవన్నీ గుర్తుండడం వలన కోణంగి అప్పుడప్పుడు అవన్నీ చెప్పేస్తూ ఉంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడట చెప్పడం కూడా మనకు కావాలి. అందుకే కోణంగిని ఇంకొంతకాలం అలానే ఉండనిద్దామన్నాడు లచ్చన్న. అది నిజమే, కానీ అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యులు? శివంగి, నీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. కోణంగిని అనుక్షణం కనిపెట్టుకుని ఎవరో ఒకరు ఉంటున్నాం. ఇది లచ్చన్న ఆజ్ఞ. అయితే ఏం పర్వాలేదు. బండా, నువ్వు శివంగితో మాట్లాడుతూ ఉండు, నేను ఇంటికెళ్ళి వస్తాను. మనం ఒకసారి అటుకట్టు దగ్గరికి వెళ్ళొద్దాం. అట్టాగే. పొన్నమ్మత్త ఇప్పుడే ఇంటికెళ్ళింది. సరే అయితే నేను కొంత కూడి తినేసి వచ్చేస్తాను. మీరు రాకూడదా? వద్దు, నేను ఇంటికి వెళ్ళొస్తాను. సరే, నేను వెళ్ళొస్తాను. శివంగి, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. మొన్న రాజమయ్య చెప్పిన మాటలకి నీకు ధైర్యం వచ్చిందని చెప్పావు, కానీ అలా ఎందుకు చేశానని అడుగుతున్నావు అంతేనా? నేను చేసింది తప్పే, కానీ ఆ రోజు ఎందుకో నా మనసంతా పాడైంది. ఆ రాముడిదారు ఎదురై నిన్ను నాకు దక్కకుండా చేస్తానని చెప్పడం, ఇంటికెళ్ళగానే సీతక్క కూడా అదే చెప్పడం, ఊరి నుంచి వచ్చిన మా నర్రి బావకు కూడా నేను నచ్చానని చెప్పడం, మర్నాడే నన్ను పట్నం తీసుకెళ్ళి మా నర్రి బావతో నాకు మను చేయాలనుకోవడం, ఇలా అన్నీ తలుసుకొని నా మనసు ఇరిగిపోయింది. ఇంతమందిని కాదని నేను ఇంకా కలవలేనేమో అనిపించింది. అందుకే అలా. బాబు, నా చెల్లెల్ని చేసుకుంటారు కదా బాబు? చెప్పండి బాబు, చేసుకుంటారుగా? చేసుకోను.
నా చెల్లెల్ని చేసుకుంటారు కదా బాబు? చెప్పండి బాబు, చేసుకుంటారుగా? చేసుకోను కిట్టబాబు, మీరెందుకు ఇలా అయిపోయారో నాకు తెలియడం లేదు. కానీ ఏదో జరుగుతుంది. అవేమిటో మాకు తెలియదు. అసలు నీలో మనం మీతో జరుగుతుందో లేదో అది తెలియట్లేదు. అయినా బాబు, ఎందుకు మీరు నిమిషానికి రకంగా మాట్లాడుతున్నారు? మీలో మానవత్వం ఏమైంది? అభంశుభం తెలియని ఆడపిల్లని మనవు చేసుకుంటానని చెప్పి నీ ఎంట తిప్పుకున్నావు. ఇప్పుడు కాదని అంటే మమ్మల్ని ఏం చేయమంటారు? ఎల్లి ఏట్లా దూకండి. అయితే రండి, కట్టకట్టుకొని దూకుతాం. ఏం కూసావురా? ఏరా, నా మీదే కర్రెత్తే అంత ధైర్యం వచ్చిందిరా నీకు? కర్ర ఉన్నది పైకెత్తడానికే, పేడ ఉన్నది నేల మెత్తడానికే. ఆ పాడి జ్ఞానం ఉంది కాబట్టే నీ మీద కర్ర ఎత్తమని చెప్పి జిత్తు జిత్తు. ఏంటి జిత్తు, ఏంటి కథ? నా మీదకి కర్రెత్తమని చెప్తున్నావా? అవును, నేనే ఎత్తమన్నాను. ఎందుకంటే నీలాంటి పిచ్చోళ్ళకి ఎట్టాంటోడే సరైనోడు. జిత్తు జిత్తు ఊరుకో, జిత్తు ఊరుకో. లేకపోతే ఏంటి, నీ మీద సయ్యెత్తుతాడా? నువ్వేం చేసావని చెప్పరా, చెప్పు. నిన్ను అడుగుతుంటే అలా సొత్తాబెట్టి చెప్పు, చెప్పరా, చెప్పు. తిమ్మప్ప, నువ్వెంత చెప్పినా ఎట్టంట సిగ్గు శరం లేని వాడి గురించి మాట్లాడటం మందే తప్పు. తప్పున్నారా? మా ఎంట వంట లేని వాటి గురించి మాట్లాడితే నేను ఒప్పుకో. ఏమంటావు రమణ ద్వారా? అర్థమైంది. అంటే గూడెం వాళ్ళందరూ నా మీద కక్ష కట్టి నన్ను ఒంటరివాణ్ణి చేసి ఈ అడవికి రాకుండా చేద్దాం అనుకుంటున్నారా? అది మీ వల్ల కాదు. అంత దమ్మున్నోళ్ళు ఎవ్వరూ లేరు. గిట్టబాబు, దమ్ము గురించి మాకు చెప్పకో. మేము అమ్మ కడుపులో ఉండగానే మా పిడికిలు బిగించి దేనికైనా సిద్ధం అంటూ పెరిగి బయటపడ్డవాళ్ళం. మమ్మల్ని దౌర్జన్యంతో ఎవరు గెలవలేరు. ప్రేమతో గెలుచుకోవాలే తప్ప మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. జిత్తు, కూల్ కూల్. ఎందుకంత ఆవేశం? నేనేదో మీరున్న పరిచయం వల్ల మీతో అలా అన్నాను, అంతకు మించి ఇంకేం లేదు. అయినా దానికే ఇంత కోపం అయితే ఎలా? మీరందరూ నా స్నేహితులే. వస్తా బావా. నీళ్ళు ఎక్కువ ఎండలో తిరా, నీకు నల్లబడిపోద్ది కదా నీ మొహంలాగా. కోణంగి రా, నాకు తోడుకుంటావు, అలా వెళ్దాం. నేను నీకు తోడు, నువ్వు నాకు తోడు. దొందుకు దొందు, దోసకాయ దొందుకు దొందు, దోసకాయ దొందుకు దొందు, దోసకాయ దొందుకు దొందు, దోసకాయ దొందుకు దొందు. వీళ్ళిద్దరిని చూస్తే దొందు దొందులాగానే కనపడుతున్నారు. అదే తెలియడం లేదు చిత్తు. మనం కోపంగా మాట్లాడితే తను నవ్వుతూ మాట్లాడి సరదాగా మాట్లాడాను అంటాడు. ఏంటో రాను రాను అందరికీ మతిపోతున్నట్టుంది. పజ్జిత్తు పద. ఎరా బండా, రా కూసో. జిత్తు, ఇదివరకు ఈ అడవంతా పచ్చదనంతో కళకళలాడుతూ ఉండేది. కానీ కొంతమంది ఇక్కడ చేసే అరాచకాలు ఘోరాలు చూడలేక ఆఖరికి కన్నతల్లి లాంటి ఈ అడవి కూడా కళ్ళు మూసుకుంది. బాగా చెప్పావరో బండా. కానీ అసలు ఈ అడవి, ఈ మన గూడెం ఇలా అవడానికి కారణం ఆ రమణదోరే. ఆడు పోతే గాని ఈ అడవికి మన గూడెనికి పట్టిన శని వదలతాం. ఇన్ని తప్పులు జరుగుతున్నా మా అయ్య రాజమయ్య మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. అసలు ఎందుకు ఇలా ఉన్నాడో కూడా తెలియడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, మా అయ్య ఇలా ఉన్నాడంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. కానీ బండా, ఇది వరకు దేవర ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో? మనకి ధైర్యం చెప్పి మనల్ని ముందుండి నడిపిస్తున్నాడు. అవును జిత్తు, అసలు ఆ దేవరిలా మారడమే గొప్ప విషయం. దేవర్లా మారడం కూడా ఆ రావణ దొరక కట్టమే. ఆడికి తోడు వచ్చింది కదా పట్నం నుంచి త్రిలోచన.
మొన్న వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళి కాస్త గట్టిగా మాట్లాడి వచ్చాను. అవునా? నా సంగతి తెలుసు కదా, నాకు అసలే కోపం ఎక్కువ. నేనేం చేస్తానో నాకే తెలీదు. జిత్తు, కోపం మాత్రం వద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమీ చేయలేం. ఇప్పుడు ఆళ్ళదే రాజ్యం. అందుకే రాజమయ్య కూడా ఏమీ మాట్లాడడం లేదు. మనకి సమయం వచ్చే వరకు మనం వేచి చూడాలి. అలాగని చెప్పి మన కళ్ళ ముందు ఏం జరిగినా మనం చూస్తూ కూర్చోవాలా? జిత్తు, కోపం మాత్రం వద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమీ చేయలేం. ఇప్పుడు ఆళ్ళదే రాజ్యం. అందుకే రాజమయ్య కూడా ఏమీ మాట్లాడడం లేదు. మనకి సమయం వచ్చే వరకు మనం వేచి చూడాలి. అలాగని చెప్పి మన కళ్ళ ముందు ఏం జరిగినా మనం చూస్తూ కూర్చోవాలా? నాకు అలా చేత కాదు బండ. కానీ నువ్వు చెప్తున్నావు కదా, నీ మాట వింటాను. అవును జిత్తు, మళ్ళీతో ఏదో గొడవ పడ్డావంటే ఏంటి? అది పెద్ద గొడవేం కాదులే. అయినా దాంతో గొడవ పడకపోతే నాకు నిద్ర అట్టదు. మరి మను సంగతి ఏంటంటావు? మీ ఇద్దరికి మను జరిగిపోతే అప్పుడు ఇంకా రోజు గొడవలే కదా. ఊరుకో బండ, మా సంగతి సరేగానే, మరి నీ సంగతి ఏంటి? మన గూడెంలో జరిగే జాతర సమయానికి అనుకుంటున్నారు. కానీ సీత మనసు ఇంకా కరగలేదు. నా పేరులాగే తన మనసును కూడా బండలాగా మార్చేసుకుంది. అందుకే జాతర వచ్చేలోపు ఆ సీత మనసు మారాలని ఆ తల్లిని కోరుకుంటున్నాను. రేయ్ పిచ్చోడా, జాతర వస్తుంది వెళ్ళిపోతుంది, అలాగే సీత కూడా జాతరకు వస్తుంది వెళ్ళిపోతుంది. అంతేగాని సీత మనసు మారదో, శివంగిని నీకిచ్చి మనవు చెయ్యదో. ఏమంటావరా దేవరా? నేను చెప్పింది నిజమా అబద్ధమా? నన్ను రా అంటావరా? అంటానురా. నిన్ను రా అంటాను, పో అంటాను, కూర్చోమంటాను, నించోమంటాను, వంగోమంటాను, పడుకోమంటాను. నేను ఏదైనా అంటానో అది నా ఇష్టం. నేను చెప్పింది నువ్వు చెయ్యలేదనుకో, నా మాటకి ఇలువ లేకుండా పోతదే. అందుకే నేను చెప్పింది చెయ్యరా దేవరా. నన్ను చూసి దేవరా అనుకుంటున్నాడు. నన్ను నన్నుగా ఎప్పుడు చూస్తాడో? ఈ శిక్ష నుండి వీడికి విముక్తి ఎప్పుడో? ఆడికి అట్టానే అవ్వాలి జిత్తు. లేకపోతే ఆ రౌండ్ దగ్గరుండి మన వాళ్ళందరికీ దూరం అయ్యాడు. ఇప్పుడు చూడు, ఆడికి ఎటువంటి గోలా లేదు. ఈ అడివంతా తిరుగుతూ తింటూ పడుకుంటూ ఆడి పని ఆడి చేసేసుకుంటున్నాడు. ఈడిలా ఉన్నంతకాలం ఆ రౌండ్ ద్వారా వీడి దగ్గరికి రానివ్వడు. కానీ ఎర్రోడితో చెప్పాడంట ఈయన్ని జాగ్రత్తగా చూసుకోమని. చూసుకోమని ఎవడైనా చెప్తాడు. ఏ అంత డబ్బున్నోడు ఈయన్ని పెద్ద వైద్యుడి దగ్గర తీసుకెళ్లి చూపించచ్చు కదా. చూపిస్తాడు ఈడు చూపిస్తాడు, ఆడ చూస్తాడు, నువ్వు చూపెట్టు. ఏట్రా చూపించేది? చూపించు అంటున్నావు. పట్టుపడదాం. చూపిస్తారంట. చూపిస్తాం పదరా. పల్లకి పదా. ఎవరు బాబు నువ్వు? ఈ గూడానికి కొత్తగా వచ్చావా? అవును. ఇంతకీ నువ్వెవరు? నువ్విక్కడ ఏం చేస్తూ ఉంటావు? నా పేరు తిమ్మప్ప. నేను ఇక్కడే ఈ గూడెంలోనే ఉంటాను. పొలం పనులు చేస్తూ ఉంటాను బాబు. ఓహో అలాగా. ఈ గూడెంలో ఎవరింటికి వచ్చావు బాబు? ఏమో తెలీదు. అదేంటి తెలీదా? ఎవరింటికి వచ్చావో తెలియకపోతే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తారు? ఎటు వెళ్ళాలో తెలీదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అస్సలు తెలీదు. మరి అలాంటప్పుడు ఏడకెందుకు వచ్చారు? ఒక్కడి కోసం. ఒకడి కోసం వచ్చారా? ఎవరా ఒకడు? అవును, నేను ఆ ఒక్కడి కోసమే వచ్చాను. నాకు ఆ ఒక్కడు కావాలి. ఆ ఒక్కడి కోసమే ఇక్కడున్న గూడాలు, ఈ అడవులు అన్నీ తిరుగుతున్నా. నాకు ఆ ఒక్కడు కావాలి. తిమ్మప్ప కావాలి. చూడండి బాబు, మీకు కావలసిన ఒక్కడు
ఎలా ఉంటాడో మీకు తెలుసా? కనీసం గుర్తులేమైనా చెప్పగలరా? గుర్తులా? నాకాడు ఎలా ఉంటాడో తెలిస్తే ఇంకేంటి. నేను ఇన్ని గూడాలు అడవులు పట్టుకుని ఎందుకు తిరుగుతాను? కానీ నాకాడు ఎలాగైనా కావాలి. ఆడు ఎప్పటికైనా నాకు దొరుకుతాడు. ఏందో బాబు, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నా చెల్లికి చాలా పెద్ద అన్యాయం జరిగింది. వాడు నా చెల్లికి చేసిన అన్యాయానికి వాణ్ణి చంపేయాలి. తన్నన్నా